హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ నవీన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవీన్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే రోజు నేను మీరు చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తానని చెప్పాను. సో చాలామంది కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మీకున్న ఇంకా మన డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ సండేలో వీటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అయితే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫటాఫట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి మాస్ ఆర్మీ అని చెప్పేసి స్టూడియో టూర్ కోసం ఇక్కడ అడిగాడు. సో ఫ్రెండ్, ఇప్పుడైతే మన స్టూడియో ఇంకా కంప్లీట్ కాలేదు. నేను మీకు పాస్ట్ వీడియోలో చూపించాను. ప్రస్తుతానికి ఇంకా వర్కే జరుగుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ స్టూడియో టూర్ అయితే నేను చూపిస్తాను. స్టూడియో కోసం నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే స్టూడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బయటకు వచ్చి వీడియో చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను కూడా ఈ వీడియో చేయడానికి దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ అయితే బయటకు వస్తాను. ఇదంతా రావడం తగ్గిపోతుంది అనమాట. డైరెక్ట్ మనం రూమ్లోనే వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా వచ్చేసి రవణ ఆల్ ఇన్ వన్ కన్నా అని చెప్పేసి ఒక అతను కామెంట్ చేశాడు, గ్రీన్ అని చెప్పేసి. ఇతడు గ్రీన్ అని ఎందుకు కామెంట్ చేశాడంటే మన స్టూడియోలో ఏ కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ వీడియోలో అడిగాను. సో ఇతడు గ్రీన్ అని చెప్పాడు. సో ఇంకా వేరే ఇంకా కామెంట్స్ అయితే రాలేదు. నేను ఇంకా మల్టీ కలర్స్ కోసం చూస్తున్నాను. మీరు ఇంకా కామెంట్ చేయండి ఏ కలర్ అయితే నాకు బాగా అనిపిస్తుందో. లాస్ట్ ఆ కలర్ని పిక్ చేసి అదే మన స్టూడియోలో మనం కవర్ చేసుకుందాం. సో ఫైనల్గా వచ్చేసి ఇంకోటి సూరి బాయ్ పబ్జీ లైట్ లవర్ అని చెప్పేసి కామెంట్ చేశాడు. అరే భయ్యా, ఇప్పుడు నువ్వు ఎందుకు యూట్యూబ్ వదిలేసావు అని అడిగాడు. సో సూరిబాయ్, నేను ఇప్పుడు ఇంకా యూట్యూబ్ని వదిలేయలేదు. సో ఈ మధ్యలో ఒక 2-3 మంత్స్ అయితే గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఎందుకు వచ్చింది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అంటే కొంచెం వేరే వర్క్లో బిజీ అవ్వడం వల్ల గ్యాప్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటి నుంచి అటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా, యూట్యూబ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినా సరే మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో ఫైనల్గా మీకు కూడా ఏమైనా యూట్యూబ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నట్టయితే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేస్తూనే ఉండండి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకొక కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే స్మార్ట్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ బై దేవి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఏంటంటే, సార్ నాకు 1K కంప్లీట్ అయింది 2 days బ్యాక్. కమ్యూనిటీ ట్యాబ్ రావాలి అంటే ఏం చేయాలి? స్మార్ట్ ఐడియాస్ వ్లాగ్ బై దేవి గారు, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కమ్యూనిటీ ట్యాబ్ కోసం ఎటువంటి సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు అక్కడ పైన చూసినట్టయితే ట్యాబ్స్లోనే అక్కడ కమ్యూనిటీ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. మీ యూట్యూబ్ ఛానల్లో డాష్ బోర్డ్ని ఓపెన్ చేయండి. డాష్ బోర్డ్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన చూసుకున్నట్టయితే అందులోనే కమ్యూనిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఇలా ట్యాబ్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీ ఛానల్ని యూట్యూబ్ అప్లికేషన్లో ఓపెన్ చేయండి. అక్కడ నుంచి ఏదైనా వీడియోని షేర్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా షేర్ చేయడానికి అక్కడ ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. దాని నుంచి మీరు కమ్యూనిటీ ట్యాబ్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్ యూట్యూబ్ అప్లికేషన్లోనే కింద మనకు ప్లస్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఏదైనా పోస్ట్ చేయడానికి కూడా మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. దానిపైన ప్రెస్ చేసి మీరు ఏదైనా ఫోటో కావాలనుకుంటే ఫోటోని కూడా పోస్ట్ చేయొచ్చు. దానివల్ల కూడా మీ కమ్యూనిటీ ట్యాబ్ వచ్చేసిందని మీకు తెలిసిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రఘు ఎడిట్స్ అఫీషియల్ అన్న 1K సబ్స్క్రైబర్స్కు మనీ వస్తాయా? బ్రో రఘు, 1K సబ్స్క్రైబర్స్కి మనీ వస్తాయా అంటే 1K సబ్స్క్రైబర్స్కి మనీ రావు బ్రో. 1K సబ్స్క్రైబర్స్ అయిపోయి మీరు పెట్టిన వీడియోస్ అన్నిటిపైన 4000 hours వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్ ఇంకొక స్టెప్ తీసుకొచ్చింది. మీ ఛానల్ పైన సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేసి ఉండాలి మీ జీమెయిల్ పైన. అలాగే ఎటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉండకూడదు అనమాట. ఈ 4 స్టెప్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేసేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయిపోయినట్టయితే తర్వాత నుంచి మీరు పెట్టే వీడియోస్ పైన యాడ్స్ వస్తాయి. అలాగే ప్రీవియస్గా ఉన్న వీడియోస్ కూడా రన్నింగ్ అవుతున్నట్టయితే వాటిపైన కూడా యాడ్స్ రావడం జరుగుతుంది. సో మీ ఛానల్ అప్పటి నుంచి ఎర్నింగ్ అంటే సంపాదించడం మొదలు పెడుతుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా 1K సబ్స్క్రైబర్స్ కాగానే ఎటువంటి మనీ అయితే రాదు. ఈ టర్మ్స్ అంటే ఈ 4 నేను చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మీ ఛానల్ పైన యాడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ యాడ్స్ వచ్చిన తర్వాత వచ్చే వ్యూస్ని బట్టి దానిపైన మనకు యాడ్ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో మీ డౌట్కి ఒక క్లారిటీ దొరికిందని నేను అనుకుంటున్నాను బ్రో. సో ఫైనల్గా ఇంకొక కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే CRR444 ఏమని కామెంట్ చేశారంటే, అన్న నేను ఒక చిన్న యూట్యూబర్ని, నాకు 1K సబ్స్క్రైబర్స్ కాలేదు, కానీ ఒక వీడియోకి 140K వ్యూస్ వచ్చాయి, కానీ మనీ రాలేదు. నాకు రిప్లై ఇవ్వు అన్న ప్లీజ్. CRR444 బ్రో, మీకు కనుక అంటే 1K సబ్స్క్రైబర్స్ కాకుండా సేమ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ మీరు ఫుల్ఫిల్ చేయకుండా, మీ వీడియోస్ పైన యాడ్స్ రాకుండా, మీ వీడియోస్ పైన ఎన్ని వ్యూస్ వచ్చినా సరే మీకు ఎటువంటి మనీ రాదు. ఇక్కడ మీరు చెప్తున్నారు కదా 140K వ్యూస్ వచ్చాయని చెప్పేసి, అంటే 1,40,000 వ్యూస్ అయితే మీకు రావడం జరిగింది. కాకపోతే మీ ఛానల్ మానిటైజేషన్ ఇంకా కాలేదు కాబట్టి మీ ఛానల్ పైన ఎటువంటి యాడ్స్ అయితే నడిపేయలేదు కావచ్చు. సో దీనివల్ల మీకు ఎటువంటి రెవెన్యూ అయితే రాదు ఫ్రెండ్స్. అలాగే యూట్యూబ్ ఈ మధ్యలో ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే, మన ఛానల్ మానిటైజేషన్ కాకున్నా కానీ మన వీడియోస్ పైన యాడ్స్ వస్తాయి. మీరు గమనించే ఉండవచ్చు. అంటే మీ ఛానల్ పైన 4000 వాచ్ టైం లేకున్నా, 1000 సబ్స్క్రైబర్స్ లేకున్నా, నేను చెప్పినట్టుగా సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ చేయకుండా, కమ్యూనిటీ ట్యాబ్ లేకున్నా సరే మీ వీడియోస్ పైన యాడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మీ ఛానల్ మానిటైజేషన్ అయిందని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే గూగుల్ వాళ్ళు ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన 4 కండిషన్ ఫుల్ఫిల్ చేసినట్టయితే క్రియేటర్కి మనీ రావడం జరుగుతుంది. అవి రాకుండానే వీళ్ళు యాడ్స్ రన్ చేశారనుకోండి, దానికి సంబంధించిన మనీ గూగులే ఉంచుకుంటుంది అనమాట.
సో దానికోసం వీళ్ళు యాడ్స్ అయితే రన్ చేయడం జరుగుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, మీకు యాడ్స్ వస్తున్నాయి, మనీ కనిపిస్తుంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అసలు కాకండి. మీరు ఈ టర్మ్స్ అంటే నేను చెప్పిన 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే మీ ఛానల్ మానిటైజేషన్కి ఎనేబుల్ అవుతుంది, తర్వాతనే మీకు మనీ రావడం జరుగుతుంది. అంతకుముందు ఎన్ని యాడ్స్ వచ్చినా సరే అవన్నీ గూగుల్ వాళ్ళే తీసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, టీపీఎం షార్ట్స్ నాకు 1000 కంప్లీట్ అయింది బట్ వాచ్ టైం రాలేదు ఎలా? బ్రో, టీపీఎం షార్ట్స్ మీరు చిన్న వీడియోస్ పెడుతున్నట్టున్నారు. చిన్న వీడియోస్ కాకుండా కొంచెం లెంతీగా ఉన్న వీడియోస్ ట్రై చేయండి. మనకి ఎందుకంటే మన వీడియోస్ కొన్ని రన్ అవుతాయి, దానివల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. కాకపోతే మన వీడియోస్ షార్ట్ ఉండడం వల్ల ఏంటంటే వాచ్ టైం కంప్లీట్ కాదనమాట. సో ఏదైనా వీడియోస్ లెంతీగా ఉండేలా ట్రై చేయండి. మీ వీడియోస్కు అంటే ఎక్కువ ఆడియన్స్ రిటెన్షన్ వచ్చినట్టయితే, అంటే ఒక 5 minutes వీడియో పెట్టినా సరే దాంట్లో 2 minutes 3 minutes చూసారనుకోండి, ఆ వీడియోకి మనకు ఒక 40,000-50,000 వ్యూస్ వచ్చినా సరే మీకు ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీరు కొంచెం లెంతీ ఉండే వీడియోస్ ట్రై చేయండి బ్రో, టీపీఎం షార్ట్స్. అలాగే ఎస్ఎన్ క్రియేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సార్ మొనటైజేషన్ ఎనేబుల్ ఎలా చేస్తారు? ఎస్ఎన్ క్రియేషన్ నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, నేను 2017లో యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా 10,000 వ్యూస్ కంప్లీట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మొనటైజేషన్ అనేది స్టార్ట్ అయిపోతుండే. అంతకుముందు జస్ట్ నేను స్టార్ట్ చేసే ఒక 2-3 months ముందు ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మనీ రావడం స్టార్ట్ అవుతుండే. సో ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే 1K సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్, అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఒక 2 steps కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, సార్ మొనటైజేషన్ ఎనేబుల్ ఎలా చేస్తారు? సో మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. అందులో మీ డాష్బోర్డ్లో కనుక చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకు డాలర్ సింబల్ ఉంటుంది. ఆ డాలర్ సింబల్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీ క్రైటీరియా ఫుల్ అయిందా లేదా అని చెప్పేసి మీరు అక్కడ చూసుకోవచ్చు. అలాగే కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, నోటిఫై మీ అని చెప్పేసి, అంటే వెన్ ఐ ఎలిజిబుల్ నోటిఫై మీ అని చెప్పేసి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కనుక దాన్ని టిక్ చేసుకున్నారనుకోండి, ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోగానే ఆటోమేటిక్గా మీ జీమెయిల్కి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో తర్వాత మీకు అక్కడ మొనటైజేషన్ ట్యాబ్లో మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, అవి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మీకు అక్కడ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవడానికి, అలాగే వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక 2-3 steps అయితే రావడం జరుగుతుంది అనమాట. తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇక్కడ మీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది. అక్కడ మీకు యూట్యూబ్ వీడియోస్ పైన ఎన్నైతే యాడ్స్ నడుస్తూ ఉంటాయో దాని మీద జనరేట్ అయిన మనీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. మీకు ఇంకా అర్థం కాకపోతే దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో మనం ఒకటి చేసుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నారు. మీరు మానిటైజేషన్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఉంటుంది అనమాట. మీరు ఆ 4 కండిషన్స్ కంప్లీట్ చేసేగానే ఆటోమేటిక్గా మీకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది. సో మీకు అక్కడ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మనకు యాడ్సెన్స్లో మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట. మానిటైజేషన్ మనం ఎనేబుల్ చేయం, ఆ 4 కండిషన్స్ కంప్లీట్ అయినట్టయితే యూట్యూబ్ వాళ్ళే ఎనేబుల్ చేస్తారు. సో నా ఇష్టం రా బాయ్ అని చెప్పేసి ఛానల్ నేమ్ అనమాట. సో ఇతడు ఏం కానీ కామెంట్ చేశాడంటే, వాయిస్ కొంచెం పెంచు బ్రో అని చెప్పేసి. ఓకే బ్రో, అప్పుడు ప్రస్తుతానికి నేను ఉన్నది వేరే దగ్గర. నేను ప్రజెంట్ అంటే ఆ టైంలో రాంచీలోనే వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను విలేజ్కి వచ్చేసాను. ఇక్కడ మీకు వాయిస్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మాక్సిమం వాయిస్ క్లారిటీని మెయింటైన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, వంటలు కబుర్లు బై సావిత్రి అని చెప్పేసి కామెంట్ చేశారు. చాలా వివరంగా చెప్పారు. నాకు ఏజ్ 60, నాకు హెల్ప్ కావాలి, ఏం చేయాలి అని చెప్పేసి కామెంట్ చేశారు. వంటలు కబుర్లు బై సావిత్రి గారు, మీకు హెల్ప్ అంటే యూట్యూబ్ పరంగా అంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం ఒకవేళ నేను హెల్ప్ చేసినా సరే, నేను హెల్ప్ చేసిన వీడియోనే మీకు వైరల్ కావడం జరుగుతుంది. మిగిలిన వీడియోస్ పైన ఆడియన్స్ అయితే అంటే వ్యూస్ అయితే రావన్నమాట. సో మీరు మీ కంటెంట్ దమ్ పైన వ్యూవర్స్ కనుక తీసుకొచ్చారనుకోండి, మీ ఛానల్ ఆటోమేటిక్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎటువంటి హెల్ప్ యూట్యూబ్ కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు మీ కంటెంట్ పైన ఫోకస్ చేయండి, ఇలాగే వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉండండి. మీ కంటెంట్ కనుక బాగున్నట్టయితే ఆటోమేటిక్గా యూట్యూబ్ రికమెండ్ చేస్తూనే ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు వ్యూవర్స్ వస్తూనే ఉంటారు, సబ్స్క్రైబర్స్ పెడుతూనే ఉంటారు. మీకు తెలియకుండానే మీ ఛానల్ గ్రో అయిపోతుంది. రట్టిపాటి హారిక అని చెప్పేసి కామెంట్ చేశారు. బ్రో, 1 డౌట్, టోటల్ వ్యూస్ ఎలా కౌంట్ చేస్తారు? 1 వీడియోకా లేకపోతే టోటల్ హా చెప్పరా కొంచెం, మా మామ్ ఛానల్ బ్రో అని చెప్పేసి కామెంట్ చేశారు. టోటల్ వ్యూస్ అంటే వ్యూస్ కౌంట్ చేయాల్సిన అవసరమే లేదు. వ్యూస్ కౌంట్ చేసినట్టయితే మనకి ఎటువంటి లాభం లేదు. మీరు కావాల్సింది కేవలం సబ్స్క్రైబర్స్, వాచ్ టైం. వ్యూస్ ఎన్ని వచ్చినా అవసరం లేదు. వ్యూస్ మనం ఎప్పుడు కౌంట్ చేసుకోవాలి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఎన్ని వ్యూస్ వచ్చినట్టయితే అంత ఎర్నింగ్ వస్తుంది. సో అంతకుముందు మీరు వ్యూస్ కౌంట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో మీ డౌట్ కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు వ్యూస్ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబర్స్ చూసుకోండి, వాచ్ టైం చూసుకోండి, కంటెంట్ చూసుకోండి. కంటెంట్ బాగున్నట్టయితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అంతా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో వ్యూస్ కౌంట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మీకు. నెక్స్ట్ కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, విజిబుల్ టెక్ వైటీ అని చెప్పేసి కామెంట్ చేశారు. బ్రో, ఐ యామ్ 15 years ఓల్డ్, ఛానల్ పెట్టాను, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అయితే ఉంది బ్రో. ప్రాబ్లం ఏంటిదని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను. విజిబుల్ టెక్ వైటీ, మీ ఏజ్ 15 years, ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటిదంటే, మీరు ఛానల్ క్రియేట్ చేశారు. మీ ఛానల్ పైన నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీకు ఒక యాడ్సెన్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఏంటిదంటే, మీరు
మైనర్ అన్నమాట. మీకు ఒక గార్డియన్ కావాలంటే మీరు అప్పుడు యాడ్సెన్స్ క్రియేట్ చేస్తారు కదా, ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీ డాడీది కానీ మీ మమ్మీది కానీ ఎవరైనా సరే మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయండి అక్కడ. ఇప్పుడు మీరు ఛానల్ క్రియేట్ చేశారు కదా, దానికోసం ఏదో ఒక జీమెయిల్ యూజ్ చేసే ఉంటారు. ఆ జీమెయిల్ని ఏం చేస్తారంటే ఆ జీమెయిల్ యొక్క పర్సనల్ ఇన్ఫో అని చెప్పేసి ఉంటుంది, అందులోకి వెళ్ళి కూడా మొత్తం మార్చేయండి. మీ డాడీ పేరు మీద మీ మమ్మీ పేరు మీద వాళ్ళ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చేంజ్ చేసి జీమెయిల్ని ముందు మీ పేరెంట్స్ పైన చేంజ్ చేసిన తర్వాత మీ ఛానల్ పైన 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మనం యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. యాడ్సెన్స్ కోసం కూడా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారన్నమాట యూట్యూబ్ వాళ్ళు. అక్కడ కూడా మీది కాకుండా మీ నాన్నదన్న అంటే జీమెయిల్లో మీరు ఏదైతే యూజ్ చేశారో ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి. తర్వాత మనకు పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది, వాళ్ళ పాన్ కార్డ్ వెరిఫికేషన్ దగ్గర కూడా మీరు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎవరిదైతే ఇచ్చారో మీ డాడీదో మీ మమ్మీదో ఆ పాన్ కార్డ్ యూజ్ చేసి మీరు అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్టయితే బెటర్. సో ఇదన్నమాట. సో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి కూడా దీని గురించి తెలియకపోతుండొచ్చు. మీరు కొత్తగా తెలుసుకున్నట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ చూసినట్టయితే హరీష్ 816 అని చెప్పేసి కామెంట్ చేశారు. అన్న మైక్ ఫోన్లో ఎట్లా చేయాలి? మైక్ ఫోన్లో ఎట్లా చేయాలంటే మైక్ ఏం లేదు బ్రో, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది బోయా మైక్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక 900-1200 మధ్యలో అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. మీరు సింపుల్గా ఏం లేదు, మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక జాక్ ఉంటుంది మన హెడ్సెట్గా ఉన్నట్టుగా. ఈ జాక్ని నార్మల్గా మనం హెడ్ఫోన్ కోసం యూజ్ చేస్తాం కదా, అందులో పెట్టేసేయాలి. తర్వాత ఇందులో మనకు ఒక 2 సెల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ 2 సెల్స్ మీరు ఇందులో వేసుకొని ఇందులో మనకు 2 మోడ్స్ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర కెమెరా ఉంటే కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే స్మార్ట్ ఫోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని అందులో మన హెడ్ఫోన్ జాక్లో పెట్టేసి సింపుల్గా ఈ మైక్ని మన కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది. మీరు ఏదైనా వేరే వీడియోస్ చేస్తున్నా సరే ఈ మైక్ సరిపోతుంది, ఎనఫ్. మీరు బేసిక్ లెవెల్లో స్టార్టింగ్ లెవెల్లో ఈ మైక్ ఎనఫ్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ కనుక చూసినట్టయితే డ్రాగో ఫ్లై గేమింగ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. కామెంట్ ఏంటిదంటే బ్రో నా ఛానల్ 2018 అని ఉంది, ఇప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ రాలే, మరి నా ఛానల్ ఉంటుందా? ఛానల్ ఉంటుంది బ్రో. మీరు 2018లో కాదు 2000లో పెట్టిన ఛానల్ అయినా సరే దానికి సంబంధించిన జీమెయిల్ పాస్వర్డ్ మీకు గుర్తున్నట్టయితే ఛానల్ మీకు ఇప్పటి వరకు కూడా ఉంటుంది. ఛానల్ డిలీట్ అయితే వాళ్ళు చేయరు. మీ ఛానల్ అంటే మీ ఛానల్లో ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కానీ లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానీ వచ్చి ఉంటే డైరెక్ట్ సస్పెండ్ టర్మినేషన్ అయ్యి ఉంటే మీ ఛానల్ ఉండకపోతుండొచ్చు. మీరు పెట్టిన కంటెంట్ బాగానే ఉన్నట్టయితే మీ ఛానల్ 2018దే కాదు బ్రో, 2008 ఛానల్ అయినా సరే ఇప్పటివరకు అయితే ఉండే ఉంటుంది. దానికి సంబంధించిన జీమెయిల్ యొక్క లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు గుర్తుంటే అంటే జీమెయిల్ పాస్వర్డ్ మీకు గుర్తున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు యూట్యూబ్ ఛానల్ రికవర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కామెంట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే MVSK అని చెప్పేసి కామెంట్ చేశారు. కామెంట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కామెంట్ చూడండి. ఆఫ్టర్ మానిటైజేషన్ సబ్స్క్రైబర్స్ తగ్గితే మనకు యాడ్స్ వస్తాయా సార్? అంటే మానిటైజేషన్ అయిపోయింది, అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కావచ్చు. 1000 అంటే 1003 సబ్స్క్రైబర్స్ అయినారు అనుకుందాం. వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయింది. తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గి 998కి వచ్చినట్టయితే మానిటైజేషన్ వెళ్ళిపోతుందా అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. సో బ్రో మీరు ఇక్కడ చూడొచ్చు MVSK గారు, మీరు దీనికోసం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో కనుక చూసినట్టయితే ఒక్కొక్కసారి యాక్టివ్గా లేని జీమెయిల్స్ ఎగిరిపోతూ ఉంటాయి. యూట్యూబ్లో కాదు జీమెయిల్లో కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నాకు తెలిసి ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. అప్డేట్ ఏంటంటే మీరు మీ జీమెయిల్ అకౌంట్ పైన 2 ఇయర్స్ యాక్టివ్ లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ ఉంది, దాన్ని కనీసం 2 ఇయర్స్లో ఒక్కసారైనా దాన్ని ఓపెన్ చేయాలి, అందులో ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలన్నమాట. మీరు అలా చేయకుండా మీ జీమెయిల్ అకౌంట్ అలాగే ఉన్నట్టయితే జీమెయిల్ అకౌంట్ ఎగిరిపోతుంది. సో ఈ ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ జీమెయిల్ అకౌంట్ కనుక ఎగిరిపోయినట్టయితే ఆ జీమెయిల్ అకౌంట్ పైనే వాళ్ళ యూట్యూబ్ ఉంటుంది కాబట్టి మీ సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ ఎగిరిపోతారన్నమాట. కొన్ని రోజులు మీకు అక్కడ ఉంటారు, కానీ యూట్యూబ్ ఎప్పుడైనా సరే ఒకసారి క్రియేటర్ చెకింగ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి టైంలో మీకు ఇన్యాక్టివ్ సంబంధించిన ఇటువంటి సబ్స్క్రైబర్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళని తగ్గించడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాబ్లం వల్ల మీకు ఈ సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ ఛానల్ ఒకసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా సబ్స్క్రైబర్స్ తగ్గి మీ మానిటైజేషన్ వెళ్ళిపోతుందని చెప్పి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ విధంగా ఏమీ జరగదు. ఒకవేళ మీ ఛానల్ పైన ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితేనే మీ మానిటైజేషన్ డిసేబుల్ అవుతుంది తప్ప ఈ విధంగా సబ్స్క్రైబర్స్ తప్పి డిసేబుల్ ఏం కాదు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు బ్రో. MVSK. సో నెక్స్ట్ కామెంట్ గురించి మనం మాట్లాడినట్టయితే అకి క్రియేషన్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. అన్న మనీ వస్తుందా ఆఫ్టర్ 1K సబ్స్క్రైబర్స్? బ్రో మీరు మనీ కోసం వర్క్ చేయకండి, మీ ఛానల్ని ముందుగా గ్రో చేసుకోండి, సబ్స్క్రైబర్స్ బేస్ పెంచుకోండి, మీ ఛానల్ కొంచెం గ్రో కానివ్వండి. 1K సబ్స్క్రైబర్స్ కాగానే మనీ అయితే రాదు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది 1K సబ్స్క్రైబర్స్ కాగానే మనీ రాదు. 1K సబ్స్క్రైబర్స్ తర్వాత ఇంకా 3 కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. దాని తర్వాత యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత వ్యూస్ రావాలి, యాడ్స్ రన్ కావాలి, తర్వాత యాడ్సెన్స్లోకి మనీ రావాలి, అందులో మనం బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయాలి, ఆ బ్యాంక్లోకి మనీ రావాలి. దానికోసం మన యాడ్సెన్స్లో $100 కంప్లీట్ కావాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది.
సో మీకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాగానే మీకు మనీ అయితే రాదు. సో ఇదంతా ప్రాసెస్కి సంబంధించిన ఒక ఫుల్ డీటెయిల్ వీడియో మీకోసం నేను చేస్తాను. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, మన ఛానల్తో కనెక్ట్ అయ్యే ఉండండి. సో నెక్స్ట్ కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గోపీ నాయక్ క్రియేషన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి కామెంట్ చేశారు. హాయ్ అన్న, నీ సబ్స్క్రైబర్స్ హౌ మెనీ? ఐ సీ అన్న సబ్స్క్రైబర్స్, వై నాట్ షోయింగ్ మీ? సో ఇతడు కామెంట్ చేశాడు ఏంటిదంటే, నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అతనికి కనిపించడం లేదని చెప్పేసి కామెంట్ చేశాడు. బ్రో, గోపీ నాయక్ క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్, మీకు కనుక ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే దానిలో ఒక ఆప్షన్ ఉంటుంది. డాష్బోర్డ్లో కనుక వెళ్ళినట్టయితే, అందులో మన ఛానల్స్లోకి వెళ్ళినట్టయితే అడిషనల్ సెట్టింగ్స్లో మీరు కిందకి వెళ్ళినట్టయితే మీకున్న సబ్స్క్రైబర్స్ కనిపించాలా వద్దా అని చెప్పేసి మీకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డిసేబుల్ చేసేయచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటో నేను మీకు చెప్తాను. మీకు కనుక ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే మీరు వీడియోస్ పెడుతున్నారు, కంటెంట్ సూపర్గా ఉంది, అయినా సరే మీకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు, వ్యూస్ రావడం లేదు. ఎందుకంటే మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువగా కనిపిస్తున్నారు అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యూవర్ వచ్చాడు మీ వీడియో చూడడానికి, అక్కడ సబ్స్క్రైబర్ చూసినట్టయితే ఒక 200, 300, 400 లేకపోతే ఒక 20,000, 30,000 కనిపించారు అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే చిన్న యూట్యూబర్, వీనికి ఏం తెలుసు, వీనికి ఏం నాలెడ్జ్ లేదులే అనుకుంటారు అనమాట. అదే మీ సబ్స్క్రైబర్స్ అక్కడ కనిపిస్తలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి అటువంటి ఐడియానే రాదు, చిన్న యూట్యూబరా పెద్ద యూట్యూబరా అని చెప్పేసి వాళ్ళకి ఆ ఐడియానే రాదు, వీడియోని చూస్తారన్నమాట. సో వాళ్ళకి కావాల్సింది కంటెంట్. మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారని చెప్పి షో చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం చేస్తున్న కంటెంట్ వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా ఈ మాత్రం సరిపోతుంది అనమాట. సో అందుకే నేను కూడా నా సబ్స్క్రైబర్స్ హైడ్ చేసి పెట్టాను. మనం చెప్పే కంటెంట్ వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది ముఖ్యం. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో, నేను చిన్న యూట్యూబర్నా పెద్ద యూట్యూబర్నా అనేది మ్యాటర్ కాదనమాట. నెక్స్ట్ కామెంట్ కనుక మాట్లాడినట్టయితే, తెలంగాణ ప్రజా గొంతు, నేను తెలంగాణ ప్రజా గొంతు అనే పేరును ఒక ఛానల్ ఓపెన్ చేశాను. వాచ్ టైంను ఎలా తెలుసుకోవాలి చెప్పండి బ్రో. ఓకే బ్రో, వాచ్ టైంని ఎలా తెలుసుకోవాలంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. నార్మల్గా మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దాన్ని గూగుల్ క్రోమ్లో కనుక ఓపెన్ చేసినట్టయితే మీకు అక్కడ ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు కింద చూసినట్టయితే ఒక డాలర్ సింబల్ ఉంటుంది. ఆ డాలర్ సింబల్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు ఇప్పటివరకు ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు, ఎంత వాచ్ టైం అయింది, అలాగే మీ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అయిందా లేదా, అలాగే మీ ఛానల్ పైన ఏమైనా కమ్యూనిటీ స్ట్రైక్స్ ఉన్నాయా, ఇవన్నీ మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇంతే, దీనికోసం మీరు పెద్దగా ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కామెంట్ చూసినట్టయితే మేక కిషోర్ అని చెప్పేసి కామెంట్ చేశారు. కొన్ని నెలల నుంచి వీడియో చేస్తున్నావు, సౌండ్ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. బ్రో మేక కిషోర్, నేను ఇంతకుముందుకు వీడియో చేసినప్పుడు ఏంటిదంటే, అంటే ఇండ్లు దగ్గర ఉంటాయి అన్నమాట. నేను చేసే వీడియో దగ్గర ఎక్కువ అరచి నేను చెప్పలేను, ఎందుకంటే పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. నేను మ్యాక్సిమం వీడియోస్ నైట్ టైంలో షూట్ చేస్తూ ఉంటాను, అందుకే నేను అక్కడ కొంచెం మెల్లగా మాట్లాడేవాడిని. మీకు వీడియోలో ప్రాబ్లం వచ్చింది కావచ్చు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను అవుట్డోర్లో ఉన్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను, మీకు ఇందులో క్లారిటీ ఉండొచ్చు, కానీ అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండే బ్రో, సారీ. దానికోసం ఇప్పటి నుంచి అయితే సౌండ్ కొంచెం పెరిగేలా చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో అయితే చాలా లెంతీగా అయిపోయింది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ కామెంట్ నాకు ఇక్కడ కనబడ్డది. ఆ కామెంట్ మనం డిస్కస్ చేసి వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం. కామెంట్ వచ్చేసి ఏంటంటే, కామెంట్ చేసిన వారు దీక్షిత క్రియేషన్స్ అని చెప్పేసి ఉంది. కామెంట్ ఏంటంటే, వేరే వాళ్ళ ఛానల్లోని ఫొటోస్లు కొన్ని తీసుకొని మన ఛానల్లో పెట్టొచ్చా, ప్లీజ్ రిప్లై. అంటే వేరే వాళ్ళ ఛానల్లో ఉన్న కొన్ని ఫొటోస్ తీసుకొని మన ఛానల్లో పెట్టుకోవచ్చా అంటే, వాళ్ళ ఛానల్కి సంబంధించిన ఫోటోలు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పనంత వరకు ఓకే. కాకపోతే వాళ్ళు ఏదైనా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ తీసుకొని మీ ఛానల్లో పెట్టుకోవాలి అనుకుంటే, ఆ ఫోటో కాపీరైటెడ్దా లేకపోతే కాపీరైటెడ్ ఫ్రీ అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ అటువంటి ఫోటో కావాలనుకుంటే కాపీరైటెడ్ ఫ్రీ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. పిక్సా బాయ్, నార్మల్గా ఎగ్జాంపుల్ కోసం మనం మాట్లాడుకున్నట్టయితే పిక్సా బాయ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు అక్కడ కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్ చాలా ఉంటాయి. అక్కడ నుంచి ఆ ఇమేజెస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలా కాదు, వాళ్ళ వీడియోస్, వాళ్ళ పర్సనల్ వీడియో, అందులో ఉన్న ఫొటోస్ మనం స్క్రీన్ షాట్ తీసుకొని వాడుకుందాం అనుకుంటే మీరు వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ కంప్లైంట్ చేయనంత వరకు ఓకే అనమాట. ఒకవేళ వాళ్ళు యూట్యూబ్ కంప్లైంట్ చేసినట్టయితే వాళ్ళకి సంబంధించిన సోర్స్ కాబట్టి మీ ఛానల్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. లేదు, వాళ్ళు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అయితేనే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఉంటుంది. అది కాపీరైటెడ్ ఫోటో అయితే మీకు ఎప్పటికైనా మీ ఛానల్ పైన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇంతే ఫ్రెండ్స్, మీరు చేసిన కామెంట్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ పైన కూడా కామెంట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ సండే మనం వాటిపైన డిస్కస్ చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు సాటిస్ఫై అయినట్టయితేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.